ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవతార్ యాదవ్. ఈరోజైతే మాత్రం విశాఖ 1 టౌన్ రాణి విగ్రహం దగ్గర మాక్ డ్రిల్ అయితే నిర్వహించారు. అదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి విశాఖ బీజేపీ శ్రేణులు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం ఎటువంటి కార్యక్రమం నిర్వహించారు, వాళ్ళు దీనిలో ప్రజలకు ఎటువంటి అవగాహన చేకూరిందనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. ఈరోజు అయితే మాత్రం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమం వల్ల ప్రజలకు ఎటువంటి అవగాహన కలిగే అవకాశం ఉంది? అందరికీ నమస్కారం. ముందుగా ఏదైతే రాత్రి పాకిస్తాన్ మీద అంటే పాకిస్తాన్లో ఉండే ఏవైతే ఉగ్ర శిబిరాలు ఉన్నాయో ఉగ్రవాదుల యొక్క శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది. భారతదేశం యొక్క ఆలోచన ఏంటంటే భారతదేశంలో ఎవరైతే ఉగ్రవాదులు ఇక్కడికి వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నారో ఉగ్రవాదులు లేకుండా చేయడం కోసం ప్రయత్నంలో భాగంగానే 9 చోట్ల ఉగ్ర శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది. మన సైనికులందరూ కూడా ముందుగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఏదైతే మనకి ఒకవేళ పాకిస్తాన్ వాళ్ళు ఏ విధంగా మన మీద ఏదైనా దాడి చేసినట్లయితే ముందు జాగ్రత్తగా మనం ఏ విధంగా ఉండాలని ఆలోచన చేయడం కోసం దేశవ్యాప్తంగా 244 జిల్లాలని సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, తెలంగాణలో హైదరాబాదు ఈ 2 జిల్లాలు కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా పొద్దున్న ఒకసారి 9 గంటలకి జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అందరినీ కూడా అలర్ట్ చేసి చాలామంది యువకుల్ని ఎన్జిఓస్ని వీళ్ళందరినీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఏం చేయాలి ఏం చెప్పాలన్నది పొద్దున్న కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే 4 గంటలకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మాక్ డ్రిల్ అంటే మనం రాబోయే విపత్తుని ఏ విధంగా ఎదుర్కోవాలి, అలాగే మనం ఏ విధంగా ముందు జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి, ఇతరులను ఏ విధంగా కాపాడాలనే ఒక కార్యక్రమాన్ని కళ్ళకు కట్టినట్టు అందరికీ చూపించడం జరిగింది. దానిలో భాగంగా ముందుగా ఇక్కడ ప్రారంభం, రాబోయే కాలంలో మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే మాక్ డ్రిల్ని నిర్వహిస్తూ ప్రజలను అవేర్నెస్ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇందులో రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని మరి దేశం కోసం మనం కూడా ఈ దేశాన్ని రక్షణలో మనం కూడా ముందుండాలి. అదేవిధంగా మన కోసం పోరాటం చేస్తున్న సైనికులకి అండగా నిలవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కేఎన్ఆర్ గారు, ఏదైతే ఇప్పుడు నిన్న రాత్రి మెరుపు దాడి చేశారు 9 శిబిరాలపైన దాదాపు 100 మందికి పైగా చనిపోయారు. దానికి కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటుంటే దీనికి ప్రతీకార చర్య మేము తీసుకుంటామని కూడా చెప్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఆపరేషన్ సింధూర్ పేరుతో మనకి పాకిస్తాన్లో అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి 9 స్థావరాలపై దాడి చేసి సుమారు 100 మందికి పైగా ఈ యొక్క ఉగ్రవాదులను మట్టి కనిపించడం జరిగింది. ముందుగా వాళ్ళు మన మీదకి వచ్చారు. పహల్గామ్లో మన పర్యటకులపై వాళ్ళు కాల్పులు జరిపి అత్యంత కిరాతకంగా నువ్వు హిందువా అని అడిగి మతం అడిగి కాల్చి చంపారు. దానికి ప్రతీకార చర్యగా మన భారతదేశ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రభుత్వం చేపట్టిన చర్యలో భాగంగా అక్కడ ఎవరిపైనా కూడా సివిలియన్స్ మీద ఎటువంటి దాడి జరగలేదండి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సైనికుల మీద కూడా దాడి జరగలేదు. ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ స్థావరాలపైన మాత్రమే దాడి చేయడం జరిగింది, వాటిని మాత్రమే ధ్వంసం చేయడం జరిగింది. మరి ప్రపంచవ్యాప్తంగా శాంతిని కోరుకునే దేశం భారతదేశం, సనాతన ధర్మం కాపాడాలంటుంది. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే భారతీయుల్ని మరి వాళ్ళు టార్గెట్ చేయడం అన్యాయం. వాళ్ళు ఏదో ప్రారంభం చేస్తున్నారు, మేము వస్తాము యుద్ధం చేస్తామంటున్నారు. గతంలో ఎన్నోసార్లు ఓడిపోయారు. ఇప్పుడు వచ్చినా సరే 4-5 రోజుల కంటే ఎక్కువ వాళ్ళకి శక్తి లేదు. ఇది ప్రపంచంలోనే అన్ని విధాలుగా శక్తివంతంగా భారతదేశం ఉంది. ఖచ్చితంగా దాన్ని ధీటుగా ఎదుర్కొంటుంది. అందులో భాగంగానే ఈరోజు మాక్ డ్రిల్స్ కూడా ఏర్పాటు చేసి ఒకవేళ యుద్ధం వస్తే విపత్కర పరిస్థితులు మనం ఏ విధంగా ఎదుర్కోవాలని పౌరులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి ఇక్కడ మాక్ డ్రిల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ మాక్ డ్రిల్ వల్ల ప్రజలకు ఎటువంటి అవగాహన కలిగే అవకాశం ఉందంటారు? ఇప్పుడు భద్రతా పరంగా మనం సేఫ్టీ ఉన్నామంటే మనకి అంటే విశాఖపట్నంలో ఈ నేవీ హెడ్ క్వార్టర్స్ అవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ సముద్ర మార్గం కూడా పక్కన ఉంది కాబట్టి ఇక్కడ దాడులు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి. అందుకే విశాఖపట్నంలో మన పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఇక్కడ కొన్ని అపార్ట్మెంట్స్లో ప్రజలందరికీ కూడా
అవగాహన సదస్సు ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఎన్డీఆర్ఎఫ్, మెడికల్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, జీవీఎంసీ వారు అందరూ వచ్చి ఒకవేళ యుద్ధం జరిగితే ఆ టైంలో ఫైర్ వచ్చినా, పొగలు వచ్చినా ఎవరు కంగారు పడకుండా జాగ్రత్తగా ఉంటే సిబ్బంది వచ్చే వాళ్ళు ఏ విధంగా రక్షిస్తారు, ఏ విధంగా అంబులెన్స్లో హాస్పిటల్ తీసుకువెళ్తారు, అవన్నీ కూడా కళ్ళ కట్టినట్లుగా ఇక్కడ మాక్ డ్రిల్ ఏర్పాటు చేశారు. ప్రజలందరూ కూడా ఒక అవగాహన వచ్చింది. అందరూ కూడా జాగ్రత్తగా చాలా జాగ్రత్తలు తీసుకోవడానికి ముందస్తుగా ప్రిపేర్ అయి ఉన్నారు. రానున్న రోజుల్లో ఇటువంటి పరిస్థితులు ఎదురైతే ఎటువంటి మనకి ఫెసిలిటీస్ కావాలండి? అంటే యుద్ధం గురించి చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. మరి ఈవేళ మాక్ డ్రిల్ వల్ల ప్రజలందరికీ కూడా ప్రభుత్వ అధికారులందరూ కూడా చాలా చక్కగా అన్నీ వివరించి చెప్పడం జరిగింది. మరి ఈ రకంగా గవర్నమెంట్ ఏర్పాటు చేసినందుకు గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి యుద్ధం వచ్చినప్పుడు అన్ని రేట్లు పెరగచ్చు. ప్రజలందరూ కూడా ఒక 1 మంత్కి సంబంధించిన సరుకులు కూడా అన్నీ రెడీ చేసుకొని అందరూ కూడా మేము రెడీగా ఉన్నాం యుద్ధానికి. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ఎన్నోసార్లు మన అమాయకుల్ని చంపి వెళ్ళిపోతే ఎన్నిసార్లు అని ఊరుకుంటారు. వాళ్ళకి మనం ధీటుగా జవాబు చెప్పాలి. ఇంకొకసారి మళ్ళీ వాళ్ళు మన జోలికి రాకుండా మోడీ గారు చాలా చక్కగా అన్నీ చేస్తున్నారు. కాబట్టి మోడీ గారికి భారతదేశం తరఫున, మా ఆంధ్రప్రదేశ్ తరఫున మేము అందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఏదైతే ఇప్పుడు ఉన్నాయో యుద్ధం వచ్చే సమయంలో మనం ఏదైతే ఇప్పుడున్న ఫెసిలిటీస్ సరిపోతాయా? మనకి ఏదైనా సేఫ్ సైడ్ ఇప్పుడు యుద్ధం వచ్చిందంటే మనం దాక్కోవడానికి సరైన ఏదైతే స్థావరాలు లేవు. ఇప్పుడు దీనిపైన మనం అలా చూడొచ్చు. అంటే భారతదేశం యొక్క సైనిక దళాల సంపద ఏంటంటే, నా వయసులో ఇది నేను 2వ యుద్ధం ఇది చూడడం. 71లో ఇదే విశాఖపట్నంలో అప్పుడు సాయంత్రం ఏదైతే చిన్న దీపాలు ఉండే ఆర్పిఎం అని చెప్పారు. దానికి ఆ వారిలో మనం విజయం సాధించడానికి కురుసెర వాళ్ళు ఎవరైతే పాకిస్తాన్ ఎంటర్ అయితే సముద్రం మధ్యలోనే తొత్తునీయాలు చేసేసారు. అప్పుడు కూడా ఇంతకంటే జనాభా తక్కువ. పోస్ట్ ఆఫీస్ దాటిన తర్వాత ఊరు ఉండేది కాదు. ఇప్పుడు కూడా కమ్యూనికేషన్ సిస్టమ్ పెరిగింది, వెల్ఫేర్ సిస్టమ్ పెరిగింది. మోడీ గారు అన్నీ కూడా ఇప్పుడు ఎక్కడ కరోనా అండి, కరోనా దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక మనిషికి ఒక హెడ్కి 5 కేజీలు బియ్యం ఉచితంగా ఇస్తున్నారు, కంటిన్యూ చేస్తున్నారు. అలాంటివన్నీ కూడా ముందు జాగ్రత్త చర్యలుగా ఆయన కూడా ఇది ఒక మొత్తం సివిల్ సప్లైస్ ఏంటంటే ప్రజలకు కావాల్సిన ఆహార వ్యవహారాలని, మెడికల్స్ అవన్నీ అన్నీ కూడా చేసుకొని ఉంచుతున్నారని అయితే బలంగా నమ్ముతున్నాం. ఇప్పుడు మనం అందరం చేయవలసింది ఏంటంటే, ఒక టెర్రరిస్ట్ ఎవరైతే వాడు మసూద్ అజార్ మోడీని ఛాలెంజ్ చేశాడో, మోడీని కాదు 140 కోట్ల మందిని ఛాలెంజ్ చేసినట్లు లెక్క మనందరం కూడా మీడియా వాళ్ళు అవనివ్వండి, మేము అవనివ్వండి, ఎవరైనా సరే ఒక సైనికుల్లాగా మనం ప్రతిస్పందించాలి. మోడీ గారు వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ ప్రతి కార్యక్రమాన్ని వినూత్నంగా చేయాలి. అలాగే అగ్నివీర్ పథకం పెట్టారు. అగ్నివీర్ అంటే ఏంటి? 4 సంవత్సరాల్లో ట్రైనింగ్ అయితే కుర్రాళ్ళు మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకోవచ్చు. అంటే ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మనం కూడా కనపట్టుకొని మనం ఛాలెంజ్ గెలవచ్చు. చిన్నప్పుడు మా చిన్నప్పుడు స్కౌటు, ఎన్సీసీ, సివిల్ డిఫెన్స్ ఇవన్నీ ఉండే. అవి మళ్ళీ కూడా రీవర్క్ చేసి కుర్రాళ్ళందరూ కూడా ఈ క్రికెట్లు ఇవన్నీ ఆడండి. కానీ మనం కూడా మనల్ని మనం కాపాడుకుని, మన కుటుంబాన్ని కాపాడుకునేటట్టు మనం తర్ఫీదు పొందాలి. ఈ ఒకటే చెప్తున్నానండి, ఈవేళ ఈ యుద్ధం జరిగితే మనం ఎవరిని కూడా మనది శాంతియుత దేశం, మనల్ని శాంతిగా ఉన్నోళ్ళని రెచ్చగొట్టారంటే దాని ప్రతిఫలం అనిపిస్తారు. ఆల్రెడీ 71లో ఫేస్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఫేస్ చేయబోతున్నారు. ఇది ఇంకొక విషయం అంటే, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం మీరు అడిగారు, ఈ ఆహారాలు సరిపోతున్నాయని. మనకి పల్లెటూరులో కానీ ఒకప్పుడు ఇదే పల్లెటూరు ఉన్నప్పుడు కొత్తవాడు ఎవడని వస్తే ఎక్కడికి వచ్చావు, దేనికి వచ్చావు అని అడిగేవారు. ఇప్పుడు మన పక్కనే బంగ్లాదేశ్ వాడో, పాకిస్తాన్ వాడో వచ్చి మన పక్కన నిశ్చింతంగా అద్దెలు తీసుకొని ఉంటున్నారంటే దాన్ని అవాయిడ్ చేయాలి. దానికి ఇక్కడ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, రేషన్ కార్డులు ఇచ్చేసి మనం తీసుకుంటున్న 5 కేజీల బియ్యం. ఇప్పుడు నిన్న మీరు మీడియా వాళ్ళు కాబట్టి మీడియాకి నేను ఒక మీ ద్వారా తెలియజేస్తున్నాను, 50 లక్షల మంది ఉన్నారని చెప్పారు. 50 లక్షల మంది ఇంటూ 5 కేజీలు అంటే కేజీ బియ్యానికి సెంట్రల్ గవర్నమెంట్ 40 రూపాయలు ఖర్చు చేస్తుంది. 40 రూపాయలు అంటే మీరు లెక్కండి, యావరేజ్గా మీకు ఒక 100 కోట్ల పైచీలకు మనం బియ్యం ఫ్రీగా ఇస్తున్నాం. వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారో నెల వచ్చేటప్పటికి బియ్యం తీసుకొని, అక్కడ భర్తలు ఉన్నారు, ఇక్కడ భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వీళ్ళు తీసుకెళ్ళిపోయి అక్కడ రైస్ వాళ్ళకి అప్లై చేసి మన అన్నం తింటూ మనకే రొమ్ము పొడుస్తున్న సంగతి. ఇవన్నీ కూడా మన సంపద, మన ట్యాక్సులు కట్టినవే, మన పిల్లలకు చెందాల్సిన సంపద ఎవడో ఎత్తుకెళ్ళిపోతుంటే దీన్ని అరికట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇంకో ముఖ్య విషయం అండి, మీ ద్వారా చెప్తున్నాను, హౌరా నుంచి వచ్చే ఏ ట్రైన్ అయినా జనరల్ కంపార్ట్మెంట్లో ప్రతి వాడు ఆధార్ కార్డు తిరిగితే భారతదేశం నలుమూలలు వీళ్ళందరూ అలాగే డంప్ అయ్యారు.
బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, బర్మా నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా హౌరా ట్రైన్స్ బొంబాయి వెళ్ళి అవునండి, హైదరాబాద్, బెంగళూరు వెళ్ళే ట్రైన్లో జనరల్ కంపార్ట్మెంట్లో కిక్కిరిసి ఉంటారు. వాళ్ళందరినీ చెక్ చేస్తే వాళ్ళే ఉంటారు. వీళ్ళందరూ దేశం అంతా వ్యాపించున్నారు. మనం మన భార్య పిల్లలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే మనం కూడా ఒక వీర సైనికుల్లో ఉండాలి. మన భారత మాత తిలకాన్ని ఎప్పుడు దిద్దాం. దట్ ఈజ్ ఆపరేషన్ సింధూర్. జై హింద్, జై భారత్. ఒకటి చెప్పండి, 1971 యుద్ధం చూసామన్నారు, ఇప్పుడు మళ్ళీ యుద్ధ వాతావరణం కనబడుతుంది. ప్రజలు ఎటువంటి అప్రమత్తత ఉండాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్తారు? ఇప్పుడు 71 అనేటప్పటికండి మా నాన్నగారు ఇండియన్ ఆర్మీలో చేశారు. అప్పుడు మాకు ఏంటంటే పక్కాగా ఇంత పెద్ద పాపులేషన్ అండి. 1 టౌన్ అనేటప్పటికి ఇక్కడ పాత పోస్ట్ ఆఫీసు, పూర్ణ మార్కెట్, ఎల్లమ్మ తోట అనేవారు జగదాంబ జంక్షన్ని. అక్కడ ఏరియా చాలా చిన్నదిగా ఉండేది. చిన్నది, అదంతా మిలిటరీ వాళ్ళ కంట్రోల్లోనే, మిలిటరీ వాళ్ళ గైడెన్స్లో ఉండేదండి. అప్పుడు అంతా కూడా ప్రజలు కూడా అంత అవేర్నెస్ లేకపోయినా వీళ్ళు ఒక మాక్ డ్రిల్ చేస్తున్నారన్నా, ఒక కవాత్ చేస్తున్నారంటే ఒక ఇది ఉండేది. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా రావడం, మీలాంటి వాళ్ళందరూ కూడా చేయడం వల్ల అవేర్నెస్ బాగా పెరిగింది. ఆ అవేర్నెస్ పెరగడం వల్ల జనాల్లో కూడా చైతన్యం వచ్చింది. ఆ చైతన్యం అనేది ఇంకా రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను అగ్నివీర్ గురించి ఎందుకు ప్రస్తావించానంటే, ఇప్పుడు అమెరికా ఉక్రెయిన్ దాడి జరుగుతున్నప్పుడు చూడండి, సంవత్సరాల తరబడి జరుగుతుంది. మన అక్కడ చూడండి ఉక్రెయిన్ వాళ్ళు వాళ్ళ సైన్యాలు వాళ్ళే ఫైట్ చేస్తారు. ఇక్కడ మోడీ గారు అత్యంత ముందు చూపుతోటే మనకి అగ్నివీర్ అనేది పెట్టారు. 4 సంవత్సరాలు చేసిన తర్వాత నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీకు కొంత అమౌంట్ ఇస్తున్నావు, నువ్వు మళ్ళీ జీవితంలో స్థిరపడొచ్చు. మరి ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు గన్ పట్టుకోవడం, గన్ ఫైర్ చేయడం అనేది వస్తుంది కదా. ప్రతి ఇంటికి ఒక సైనికుడు కావాలండి. మా ఫ్యామిలీలో విశాఖ ప్రజలకి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోమంటారు యుద్ధం వస్తే మాత్రం? విశాఖ ప్రజలు మెయిన్ ఏంటంటే అపరిచిత వ్యక్తుల్ని ఒకటి గమనించాలండి. మీకు తెలియని వ్యక్తి ఎవరైనా ఉంటే దగ్గరలో ఉన్న మీ పోలీసులకు కానీ అధికారులకు కానీ కంప్లైంట్ ఇవ్వాలి. తర్వాత ఏంటంటే ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఏమన్నా ఎక్కడైనా వస్తువులు పెట్టేసి వెళ్ళిపోయినా ఆ బ్యాగ్స్ కానీ ఇలాంటివి చేసినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన వాళ్ళు, మన ఫ్యామిలీస్ కానీ ఒక సినిమా హాల్స్లో కానీ ఇలాంటి దగ్గరికి వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా ఎవరో వదిలేసారు అది మనం పట్టుకెళ్ళి ఇంట్లో పెడదాం లేదా చెత్తపుట్ల వేద్దాం అనే సంగతి చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ వార్ జరిగే టైంలో అని నేను చెప్తున్నానండి. దయచేసి మీ ద్వారా ఇంకొక హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, గంటల తరబడి యూట్యూబ్లు, రీల్స్లు, ఈ పిల్లలందరూ కూడా క్రికెట్లు ఇవన్నీ చూడడం నేను తప్పని చెప్పను. కానీ ఒక్క నిమిషం పట్టే జాతీయ గీతాన్ని ఎందుకు పాడటం లేదో, ఆ జాతీయ గీతాన్ని గౌరవించిన, ఆ జాతీయ గీత భారతమాత తాలూకా గౌరవాన్ని ప్రతి ఒక్కరు కూడా భారతమాతకి సెల్యూట్ చేసి భారతమాతని మనం ఎక్కడ గుండెల్లో కాదు మన ప్రాణంలో పెట్టుకోవాలని. మనిషి ఎప్పుడైనా చనిపోతాడు. మా ఏజ్లో ఉన్న 60 years ఫలితం. ఇలాంటి కుర్రోళ్ళకి మనం వాళ్ళకి అది నేర్పించడం మన బాధ్యతని నేను భావిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. ఇది పరిస్థితి ఏదైతే ఉందో ఇప్పుడు 1 టౌన్ దగ్గర మాక్ డ్రిల్ వల్ల అయితే మాత్రం ప్రజలకి చాలా అవగాహన సదస్సు నిర్వహించారు. వారి అవగాహన కల్పించడం వల్ల ప్రజలు రేపు పొద్దున్న యుద్ధం వస్తే మాత్రం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి ఈ మాక్ డ్రిల్ వల్ల తెలిసే పరిస్థితి ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రాజేష్తో అవతార్ యాదవ్, సుమన్ టీవీ, విశాఖపట్నం.